బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రి నారాయణ సహా సిఆర్డీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రోడ్లు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ అథారిటీ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రి నారాయణ సహా సిఆర్డీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రోడ్లు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ అథారిటీ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 11,467 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.